చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, వాక్యమైన దేవ, ఈ సాయంకాల సమయం నాయన మరొకసారి తండ్రి మీ బంగారు పాదాల దగ్గర చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్య సహాయంతో ప్రభా మా జీవితాల్ని సరిచేసుకోవడానికి మీ సన్నిధిలో చేరి ఉండగానైనా మీ ఆత్మ సంచారాన్ని మా మధ్య ఉంచమని ప్రభా తండ్రి నాయన మీరే ప్రభా మా ఒక్కొక్కరితో మాట్లాడండి. అలా ఏ బలహీనతలు ఉన్నాయో సమస్త ఎరిగినటువంటి గొప్ప దేవుడు అవుతండి. ఆయన మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడానికి ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించమని, ఈ సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి వాక్యమేనండి. మరి ఎపిఫనీ అని అంటారు. ఎపిఫనీ అని అంటే దేవుని ప్రత్యక్షత. ఇంకో రకంగా చెప్పాలి అంటే దేవుని కనపరుచుట. ఇంకా దాన్ని వివరంగా మనం చెప్పాలంటే దేవుని బిడ్డలు దేవుని సాక్షులుగా, దేవుని కనపరిచేవారుగా, దేవుని ఎరుగినటువంటి వారికి, అన్యులకి దేవుని కనపరచడం. ఎపిఫనీ అనే మాటకి అర్థం దేవుణ్ణి కనపరచడం. సో దీనికి నేను తీసుకున్నటువంటి వాక్య భాగం 2 రాజులు 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ఎవరైనా చదువుతారా? చదువుతానంటీ. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనం సిరియా రాజు అయినటువంటి ఈ కథ మనందరికి తెలిసిందేనండి. సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ని చూస్తున్నాం. ఈ నయమానికి చాలా క్వాలిఫికేషన్స్ అక్కడ చెప్పబడి ఉన్నాయి. ఈయన సిరియా దేశానికి జయం కలుగజేశాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. అతడు యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి. సో సైన్యాధిపతి, యజమానుని దృష్టికి ఘనుడు, దయ పొందినవాడు, మహాపరాక్రమశాలి. కానీ దాని ప్రక్కనే ఒక చిన్న మాట ఉందండి, గాని అతడు కుష్ఠరోగి. ఈ గానీలు అందరి జీవితాల్లో ఉంటాయి కదా, మనందరికి తెలుసు. మరి ఎన్నో ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే మనం అనుకుంటాం వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డారని. కానీ ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది. భయంకరమైనటువంటి గయ్యాళి భార్య ఉండడం, లేకపోతే మరి ఇంటి యజమానుడు చెడు అలవాట్లకి లోనైపోయి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మారిపోవడము, ఇలా ప్రతి కుటుంబంలో కూడా గాని అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ నయమాను కుటుంబంలో ఉన్న గాని చాలా భయంకరమైంది. మనందరికీ తెలుసు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా కుష్ఠరోగం అంటే భయంకరమైనటువంటి వ్యాధి. అది మరి ఆ కుటుంబాన్ని ఎంతగానో దిగజారుస్తూ ఉండుంటది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ సిరియా దేశానికి చెందినటువంటి రాజు సైన్యం అనేక సార్లు వీళ్ళు ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళి అక్కడి నుంచి మరి కొంతమంది బానిసల్ని తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఆయన ఇంటిలో
ఒక చిన్న బానిస ఉన్నట్లుగా ఒక చిన్నది అనే ఒక మాట చూస్తున్నాం మనం అక్కడ. మళ్ళీ చదువుతాను నేనన్నమాట. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండారు. సో బానిసగా ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను చూస్తున్నాం మనం. అంటే చిన్న బిడ్డ అంటే ఒక టీనేజ్ గర్ల్ అయి ఉండొచ్చు. సో ఈ బిడ్డని వీళ్ళు బానిసగా పెట్టుకున్నారు ఇంట్లో, యూదురాల్ని తీసుకొచ్చి. ఈ యూదురాలు ఈ కుటుంబాన్ని ఏ విధంగా దేవునిలోనికి నడిపించిందో మనం ఈరోజు చదువుకున్నాం. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవుని కనపరచుట, ఎపిఫనీ అనగా అన్యులకి దేవుణ్ణి కనపరచుట. ఈ చిన్న బిడ్డని, ఈ చిన్న దాసిగా లేక చెరగొని తీసుకొని రాబడినటువంటి ఈ బిడ్డని ప్రభు దేవాది దేవుడు ఏ విధంగా కుటుంబ రక్షణకు వాడుకున్నారో మనం ఈరోజు చూద్దాం. సో నయమానికి అన్నీ ఉన్నాయండి, కానీ సంతోషం కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ ఆ కుటుంబంలో లేవు. మరి ఈ నయమాను భార్యకి ఉపచారం చేస్తున్నటువంటి ఈ చిన్న బిడ్డ మరి ఈ కుటుంబాన్ని, తన ప్రజల్ని, తన కుటుంబాన్ని, తన ప్రజల్ని అందరిని విడిచిపెట్టి వచ్చేసింది. తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేసింది. వీ కెన్ ఇమాజిన్. మనం ఒక బిడ్డని హాస్టల్కి పంపించాలంటే ఇప్పుడు డాలీ హాస్టల్ పెట్టింది కదా, అలాగే మన బిడ్డల్ని బయటకు పంపించాలంటే మనం వాళ్ళని గురించి ఎంత వరి అవుతామో మనకు తెలుసు. అలాగే ఆ బిడ్డలు తల్లిదండ్రుల్ని, మరి దేశాన్ని విడిచిపెట్టి ఇంకో చోటకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా, దాసురాలిగా ఉండడం అంటే అవి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ చిన్న బిడ్డ నయమాను భార్యకు ఉపచారం చేస్తున్నదని మనం చూస్తున్నాం. ఇస్రాయేల్ దేశం నుండి చెరగొని తీసుకొని రాబడినటువంటి యూదురాలి బిడ్డ తన కుటుంబాన్ని, తన ప్రజల్ని, తన దేశాన్ని అన్ని విడిచిపెట్టి శత్రువుల దేశంలో సైన్యాధిపతి ఇంటిలో దాసురాలుగా ఉన్నటువంటి ఒక బానిసను చూస్తున్నాం. అయితే ఈ బానిస బిడ్డ అక్కడ ఉపచారం చేస్తుంది సైన్యాధిపతి భార్యకి. అయితే దాంతో పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నట్లు మనం చూస్తాం. ముఖ్యంగా తన యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నట్లు ఆ బిడ్డ చూస్తున్నాం. మరి ఈ యజమానుడికి అన్ని ఉన్నాయి, కానీ భయంకరమైనటువంటి ఈ వ్యాధి ఉండడం వల్ల ఆ కుటుంబంలో సంతోషం కానీ, సమాధానం కానీ ఏమీ లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న బిడ్డ, బానిసగా తేబడినటువంటి బిడ్డ, ఆ బిడ్డ ఏ విధంగా వారిని దేవునిలోనికి నడిపించిందో, మరి నయమాన స్వస్థతకి కారణం అయ్యిందో మనం ఒకసారి ఆ చిన్న బిడ్డలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఈరోజు స్టడీ చేద్దాం. మొట్టమొదటిగా ఈ బిడ్డ మంచి దాసురాలు. ఈ బిడ్డకు ఒక పేరు ఇవ్వలేదండి, మంచి దాసురాలు. మంచి దాసురాలు అని మనం చెప్పుకుంటున్నాం. శత్రువైన యజమానునికి కీడు జరగాలని కోరుకోవడం లేదు. మొట్టమొదటి మనం మనసు చాలా కష్టంగా ఉంటుంది ఏదన్నా ఎవరైనా మనల్ని కష్టపెట్టినప్పుడు. మరి ఆ స్వదేశాన్ని విడిచిపెట్టేసేసి ఇంకో దేశంలోకి వచ్చి మరి ఒక పెద్ద ధనవంతుని ఇంట్లో లేకపోతే సైన్యాధిపతి ఇంట్లో పనిగత్తిగా దాసురాలిగా పనిచేస్తున్నటువంటి బిడ్డ, వాళ్ళ ఎడల మనసు కష్టం ఉండొచ్చు, కానీ అనుకుంటాం కదా చిన్న బిడ్డల మనసుల్లో ఏ కష్టాలు ఉండవు అని అనుకుంటాం మనం సాధారణంగా. అలాగే ఈ బిడ్డ కూడా మరి యజమానికి కీడు జరగాలని కోరుకోవడానికి బదులుగా మేలు కలగాలని మనఃపూర్వకంగా కోరుకున్నట్లుగా చూస్తున్నాం మనం. శత్రువు కోసం ప్రార్థిస్తున్న చూడండి. 5వ అధ్యాయం మళ్ళీ 3వ వచనం చదువుకున్నాం. ఆ చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేస్తున్నా చదువున్నాను. అది అంటే ఆ బిడ్డ అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. థ్యాంక్ యూ తల్లి. వచనం సార్. ఆ చిన్న బిడ్డల హృదయాల్లో సాధారణంగా పగ ఉండదండి. పైగా వాళ్ళు కీడు త్వరగా మర్చిపోతారు, అందరినీ ప్రేమిస్తారు, అన్నీ నమ్ముతారు. మరి షోమ్రోన్లో ఉన్న ప్రవక్తని గురించి ఈ బిడ్డ వినున్నది. ఆయన తప్పకుండా ఆయన చేసినటువంటి అద్భుతాలు, స్వస్థతల గురించి కూడా ఆ బిడ్డకు తెలిసి ఉంటుంది.
మరి యజమానునికి మేలు కోరుతున్నటువంటి బిడ్డను మనం ఇక్కడ చూస్తున్నాం. పైగా చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఏమంటుంది? షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆ మాటలు చూడండి, నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది అతని దగ్గరికి వెళ్తే. తన దీన స్థితిలోనే వారికి సహాయం చేయడానికి ఆ బిడ్డ కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. మరి తన పని వరకు తను చేసుకొని పోవచ్చు. స్వార్థ చింతనతోటి ఆ కృంగిపోతా ఇతరుల ఎడ్ల, వారి కష్టాల ఎడ్ల మనమైతే స్పందిస్తామా? ఏమో తెలియదు. మనం పరిస్థితుల్లో ఉంటే ఎలా చేస్తాము? మనం మన యజమానుల ఎడ్ల, మన అధికారుల ఎడ్ల ఏ విధమైనటువంటి ప్రేమ బాధ్యతలు మనం చూపిస్తున్నాం? వారి కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు, వారి పరిస్థితులు బాగాలేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం వారికి ఏం జరగాలని కోరుకుంటున్నాం? మన అధికారులే ఉన్నారనుకోండి, లేక మన శత్రువులే ఉన్నారనుకోండి, మన శత్రువులకి క్షేమం కలగాలని కోరుకుంటామా? ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామా? వారికి సహాయం చేయడానికి మనం ముందు వెళ్తామా? వాళ్ళ రోగాల నుండి, పాపాల నుండి, కష్టాల నుండి వాళ్ళు బయటపడాలి అని కోరుకుంటున్నామా? మనం ఒకసారి ఆలోచిద్దాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రుల పెంపకాన్ని గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి. మరి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ బిడ్డని మరి ఎంతగానో వాళ్ళు దేవునిలో నడిపించుంటారు. మరి ప్రవక్తన గురించి చక్కగా చెప్తుంది బిడ్డ. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే తప్పకుండా స్వస్థత పొందుతాడు అని చెప్పి ఒక చక్కని సాక్ష్యం చెప్తుంది ఆ బిడ్డ. కాబట్టి ఎలీషా దగ్గర ఉంటే నా యజమానుడు స్వస్థపడతాడు. ఆ దైవజన్ దగ్గరికి వెళ్తే ఆ విశ్వాసం చూడండి. ఆ విశ్వాసంలో తల్లిదండ్రులు పెంచడమే కాదు, ఆ బిడ్డ కూడా తన విశ్వాసాన్ని అక్కడ వాళ్ళ క్షేమం కోరి, వాళ్ళకి ఆరోగ్యం కలగాలని యజమానునికి ఆ బిడ్డ కోరుకుంటున్నట్టు చూస్తాం. కాబట్టి ఈ బిడ్డ ప్రవర్తనలో మనం గమనించేది ఏంటంటే, తల్లిదండ్రుల పెంపకాన్ని గురించి మనం చూస్తాం. మన బిడ్డలు కూడా మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి వేరే దేశాల్లో, లేకపోతే వేరే స్థలాల్లో చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్ళినప్పుడు వారి విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నారా? ధైర్యంగా జీవించగలుగుతున్నారా? ఇతరులకి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా దేవుణ్ణి చూపించేటటువంటి బిడ్డలుగా జీవించగలుగుతున్నారా అని మనం కూడా తల్లిదండ్రులుగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం అన్నమాట ఈ పాఠం వల్ల. కాబట్టి ఈ బిడ్డ అక్కడ తన యజమానునికి మరి క్షేమం కలగాలని చెప్పి, రక్షించబడాలని, వారి మేలు పట్ల ఆసక్తి, బాధ్యత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనమే మన విషయాల్లో మనం గమనించినట్లయితే చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనుకోండి, పగలు పెంచుకుంటాం, కక్ష సాధింపులకి దిగుతాం, మరి కోపాలు పెట్టుకుంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళం, చిన్న చిన్న కారణాలకి. వాటినన్నింటిని కూడా సరి చేసుకోం మనం. ఆ చిన్న బిడ్డలాగా మనం కూడా కీడుని మరిచిపోవాలి. ఈ బిడ్డలో మొదట మనం నేర్చుకునేది ఏంటంటే కీడుని మర్చిపోవాలి. ఆ తల్లిదండ్రుల నుంచి, తన దేశం నుంచి తీసుకొచ్చేసరే అని మనసులో కష్టం పెట్టుకోలేదు, మర్చిపోయింది. యజమానుడికి మేలు జరగాలని కోరుతున్నటువంటి బానిసను చూస్తున్నాం మనం. మరి యేసు ప్రభు చెప్పినట్లుగా శత్రువుల్ని ప్రేమించి వారికి క్రీస్తు ప్రేమని మనం చూపించాలి. క్రీస్తుని ఎరుగనటువంటి అన్యుల రక్షణ భారాన్ని మనం కలిగి ఉన్నామా అనేటటువంటిది ఈ చిన్న బిడ్డను బట్టి మనం ఈరోజు మనల్ని మనం అడుక్కోవాలి. నిజంగా దేవుని ఎరుగినటువంటి వారికి, దేవుని తెలియనటువంటి వారికి మనం మన జీవితాల్లో జరిగేటటువంటి, మన జీవితాల్లో ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. వాటిని కూడా చెప్పొచ్చు వాళ్ళకి. వారి కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఎలా దేవుడు సహాయం చేశాడు, దాన్ని బట్టి కూడా వారి విశ్వాసాన్ని మనం మరి కలిగించగలుగుతాం వారిలో దేవుని ఎడల. కాబట్టి మనం ఒకసారి మన మన జీవితాలు ఎలా ఉన్నాయో, మన బిడ్డల్ని మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో ఆలోచించుకుందాం. తర్వాత రెండవదిగా ఈ చిన్నది చాలా ధైర్యం కలిగినటువంటి బిడ్డగా కనపడుతుంది. ఎందుకంటే మరి దాసిగా వచ్చినటువంటి ఈ బిడ్డ యజమానురాలతో మాట్లాడడం కొంచెం ఈ పర్సనల్ విషయం ఇది. ఆ విషయాన్ని ధైర్యంగా వెళ్ళి యజమానురాలతో మాట్లాడుతున్నది.
తన యజమానుడు ఆ వ్యక్తిగత అంటే ఆ యజమానుని యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం, కొంచెం డెలికేట్ ఇష్యూ ఇది, ఆరోగ్యానికి చెందినటువంటి విషయం. కానీ ఈ బిడ్డలో వారికి మేలు చేయాలనేటటువంటి ఆసక్తి, తపన ఆ బిడ్డకి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకే చాలా ధైర్యంగా చెప్తుంది, షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని చెప్పి తన యజమానురాలతో చెప్పినట్లుగా చూస్తున్నాం. మనం ఒక్కసారి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి హామాను ఇచ్చినటువంటి తాకీదును బట్టి ఇస్రాయేల్ ప్రజల్ని, యూదా ప్రజల్ని అందరినీ కూడా ఒక నిర్ణయించబడినటువంటి దినాన వాళ్ళని అందరినీ కూడా నిర్మూలన చేయాలనేటటువంటిది వచ్చినప్పుడు మరి మొర్దెకాయి ఎస్తేరుకి చెప్పాడు, కబురు పెట్టాడు, అమ్మా నువ్వు రాజుగారి దగ్గరికి నువ్వు వెళ్ళి అడగాలి, మరి ఈ విషయం అంతా కూడా చెప్పాలి రాజుగారికి అని అంటే, ఏమన్నది, ఆవిడ రాజు దగ్గరికి వెళ్ళడానికి, తన జనుల విషయమై వేడుకోవడానికి ఎస్తేరు భయపడినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో చూద్దాం తర్వాత మనం. సో ఎస్తేరు గ్రంథం 4:14 చదువు నాయన. ఓకే ఆంటీ. 4:14. ఓకే ఆంటీ. ఎస్తేరు 4:14. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. థ్యాంక్ యూ. దాంట్లో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొని. కాబట్టి మన జీవితాల్లో ఏది జరిగినా, ఏ సమయంలో మనం ఎక్కడ ఉంటామో దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంటుందండి దేవునికి. అక్కడ ఎస్తేర్ని రాణిగా మరి రాజుగారు ఆవిడని అంగీకరించారు, భార్యగా, రాణి ఆవిడ. అందుకే మొర్దెకాయి చెప్తున్నాడు, ఒకవేళ మరి రాజుగారి కోటలో ఉన్నానని చెప్పి నీకేం ఆపద రాదనుకుంటున్నావేమో, జాగ్రత్త, అందరికి వచ్చినప్పుడు నీకు కూడా వస్తుంది కష్టం, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పినట్లుగా, హెచ్చరించినట్లుగా, గద్దించినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి ఎస్తేరు ఏం చేసిందో మనందరికీ కూడా తెలుసు. మరి 3 దినాలు తను కంప్లీట్ ఫాస్టింగ్ మొత్తం అనౌన్స్ చేసి అందరూ కలిసి ఫాస్ట్ చేసినట్లుగా, తర్వాత తను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి చాలా చాకచక్యంగా, తెలివిగా ఆయన సన్నిధికి వెళ్తే ఆయన చెయ్యి చాపకపోతే చనిపోతారు, వెళ్ళడానికే లేదు, రాజుగారి ముందుకు వెళ్ళడానికే లేదు. అటువంటి పరిస్థితుల్లో తను రాజుగారి దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రజలు రక్షించబడడం, అవన్నీ కూడా మనం ఎస్తేరు గ్రంథంలో చదువుకుంటాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ చిన్నది కూడా చూడండి, నయమాన స్వస్థత కోసం మాత్రమే కాదు కానీ రక్షణకై కూడా ఈ బిడ్డ దేవుని సాధనంగా ఆ గృహానికి పంపబడిందని మనం గమనించాలి. నిజంగానే మనం తర్వాత చూసినట్లయితే కేవలం స్వస్థతే కాదు, నయమాను రక్షణ కూడా పొందినట్లుగా మనం ఈ ఉదంతంలో చూస్తాం. కాబట్టి ఈ చిన్నది ధైర్యంగా, భయపడకుండా, వాళ్ళకి మేలు చేయాలి అనేటటువంటి ఆ బలమైన కోరికతోటి ఏ విధంగా ఆ కుటుంబానికి ఒక గొప్ప రక్షణలోనికి నడిపించిందో మనం చూస్తాం. తర్వాత 3వదిగా తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు, ఆయన మహిమా ప్రభావాలందు పూర్ణమైనటువంటి తనకున్నటువంటి విశ్వాసాన్ని ఆ బిడ్డ అక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. దాంట్లో ఇంకా డౌట్ ఏం లేదు, అక్కడికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తారు, ఎలీషా దగ్గరికి వెళితే నా యజమానుడు స్వస్థపడతాడు, ఖచ్చితంగా చెప్తుంది అనమాట. ఆ దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా శక్తిని గురించి వినడం మాత్రమే కాదు, దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన ఎలీషా శక్తిని గురించి ఆ బిడ్డ వినడం మాత్రమే కాదు, పూర్తిగా విశ్వసిస్తుంది. విశ్వసించడమే కాదు, విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. తనకున్నటువంటి విశ్వాసం ద్వారా ఇతరులని విశ్వాసంలోకి నడిపించడానికి ఆ బిడ్డ దేవుని చేతిలో సాధనంగా వాడబడింది.
ప్రవక్త ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని చెప్పినట్లుగా మనం ఇందాక చదువుకున్నాం. కాబట్టి ఎంత బలమైన విశ్వాసమో చూడండి. ప్రవక్త కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడని ఖచ్చితంగా విశ్వాసంతో వారికి చెప్పడం చూస్తున్నాం. మనం ఒక్కసారి లూకా సువార్త 4వ అధ్యాయం 24, 27 వచనాలు చదువుకుందాం. లూకా 4:24, 27. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంచినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సిదోనులోని సారేపాతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్స్ దాన. ఇది ప్రభు తన నజరేతులో ఆయన అక్కడ నజరేతులో ఉన్నటువంటి ప్రజలతోటి ఆయన వాక్యాన్ని బోధించిన తర్వాత వాళ్ళతో మాట్లాడినటువంటి మాటల్లో ఒక భాగం అన్నమాట ఇది. అక్కడ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇద్దరు ప్రవక్తల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏలియా ప్రవక్తని, ఎలీషా ప్రవక్తని. మనకి రెండు కూడా తెలిసినటువంటివే బాగా. మరి ఏలియా ఏమో సీదోన్ ప్రాంతంలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి పంపబడ్డాడు. అక్కడ మరి ఆ విధవరాలి కుటుంబంతో ఉండడం, వారిని పోషించడం, ఆ కుమారుణ్ణి బ్రతికించడం, మనకి ఇవన్నీ కూడా తెలిసినటువంటి సంఘటనలే. అలాగే ఎలీషాని గురించి కూడా ప్రభు చెప్తున్నారు. ప్రభు క్రొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధనకి సంబంధించినటువంటి ప్రవక్తల్ని జ్ఞాపకం చేసుకున్నది యోనా ప్రవక్తను ఒకసారి జ్ఞాపకం చేశారు. వాళ్ళతో మాట్లాడుతూ పరిసయ్యులతోటి యూదులతోటి మాట్లాడుతూ యోనా ప్రవక్తని గురించి మాట్లాడారు. అలాగే ఏలియా ప్రవక్తని గురించి, ఎలీషా ప్రవక్తని గురించి కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఏలియా కానీ ఎలీషా కానీ వీళ్ళందరూ కూడా అన్య జనుల్లో కూడా దేవుని ప్రభావాన్ని మహిమను ప్రకటించినటువంటి వారు, వారికి తెలియజేసినటువంటి ప్రవక్తలే. సో ఇక్కడ మరి ఈ ప్రవక్త యొక్క ఆ శక్తిని గురించి, దేవుని యొక్క ప్రేమని గురించి ఈ బిడ్డ ఎంతో విశ్వాసంతో తప్పకుండా ఏలిన వానికి కలిగినటువంటి కుష్ఠరోగాన్ని ఎలీషా ప్రవక్త బాగు చేస్తాడని చెప్పడంలో ఆ బిడ్డకున్నటువంటి ఆ బలమైనటువంటి విశ్వాసం కనపడుతుంది. మరి మనం కూడా మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నామా లేదా? ఇతరులను కష్టంలో చూసినప్పుడు మన ఇరుగు పొరుగు వారి కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం. మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలు. నా జీవితంలో మరి నన్ను ప్రభు క్యాన్సర్ నుంచి స్వస్థపరిచి లేవనెత్తారు. ఇవి సామాన్యమైనటువంటి క్రియలు కాదు, దేవుని కార్యాలు కాదు. ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు మనం ఇతరులతో పంచుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళలో ఒక నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. వాళ్ళు కూడా ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. కాబట్టి మన ఎడల దేవుడు చేసినటువంటి ప్రతి ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని, ప్రేమ కార్యాల్ని మనం ఇతరులతోటి, దేవుణ్ణి తెలియనటువంటి వారితోటి తప్పకుండా పంచుకోవాలి అవకాశం వచ్చినప్పుడు. ఇది మనం కూడా గుర్తుపెట్టుకున్నాం. అలాగే తన దీన స్థితిలో, తన శ్రమలో కూడా దేవుని యందు ఈ బిడ్డ విశ్వాసాన్ని కోల్పోలేదు. అక్కడ దాసురాలుగా ఉంది, అయినప్పటికీ ఆ బిడ్డ మరి తప్పకుండా దేవుని యొక్క ఒక సువార్తను ప్రకటిస్తుంది అన్నమాట. దేవుని గురించినటువంటి ఒక మంచి వార్త. ఆయన స్వస్థపరిచే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షకుడు అని చెప్పి ఆ విధంగా మనం చేస్తున్నాము. యూదులు వీళ్ళందరూ కూడా, యూదులు అంటే దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యం. యూద అనే మాటకి స్తుతి అనే అర్థం. సో యూదులు దేవుని లోకానికి చూపించాలి, దేవుణ్ణి స్తుతించాలి. వారి జీవితాల ద్వారా, వారి జీవితాల్లో జరిగినటువంటి అద్భుత కార్యాల ద్వారా దేవుణ్ణి స్తుతించడం, దేవుని గురించి ఇతరులకి చెప్పడం అనేది తప్పకుండా దేవుని బిడ్డలందరూ మనం కూడా, మనం అన్యులము,
అయినప్పటికీ దేవుడు మనల్ని పిలుచుకున్నారు. మరి అబ్రహాంకి ఇచ్చినటువంటి పిలుపులో మనం అందరం కూడా ఉన్నాం. నీ అందు అన్య దేశములు అన్ని కూడా ఆశీర్వదించబడతాయని చెప్పి ప్రభు ఇచ్చినటువంటి మొదటి ఇచ్చినటువంటి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంలో మనందరం పాలి భాగస్థులమే. మనమేమి యూదులం కాదు. వీఆర్ నాట్ అంటే ఫిజికల్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం కాదు మనం. అయినప్పటికీ ప్రభు అత్యంతమైన ఆయన ప్రణాళిక ఇది, రక్షణ ప్రణాళికలో మనందరం ఉన్నాం. కాబట్టి మనకు కూడా అనేక మంది మిషనరీస్ ఎంతో ప్రేమతో వారి దేశాన్ని విడిచిపెట్టి వారి జీవితాలన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళు వాటిని వదిలిపెట్టుకొని ఆ సెల్ఫ్ అంటూ లేక ఆ సెల్ఫ్లెస్ లవ్ తోటి, సర్వీస్ తోటి మన మధ్యకు వచ్చి వారు చేసినటువంటి సేవ ద్వారానే మనందరం కూడా నిజ దేవుణ్ణి తెలుసుకున్నాం, లోకరక్షకుని తెలుసుకున్నాం, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం. అయితే మనకు ఒక గొప్ప బాధ్యత ఉన్నది. మనం కూడా తప్పకుండా దేవుని గురించి చెప్పాలి. దేవుని బిడ్డలు శ్రమలకు లోనై శత్రువుల మధ్య చెదిరి ఉన్నప్పుడు కూడా దేవుని సువార్త ప్రకటించబడుతుందని చెప్పి మనం ఈ బిడ్డ ద్వారా తెలుసుకుంటున్నాం. సో శ్రమ అయినా, శోధనైనా, కష్టమైనా, కన్నీరైనా దేవుణ్ణి ప్రకటించే వాళ్ళు ఉన్నారు. అదే మనం అపోస్తుల కార్యాల్లో కూడా చూస్తాం. అపోస్తుల కార్యాలు 8:4 చదువునాను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. నేను చదువుతాను. యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస అపోస్తుల కార్యములు 8:4 కదండి. అవునా, అదే ఇదే ఉందా అంటే ఉందా? ఓకే. గొప్ప హింస కలిగినప్పుడు దేవుని సేవకులు యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి వీరు దేవుని సువార్త వాక్యాన్ని ప్రకటించినట్లుగా వారు ఆ దేశాలన్నిటికి కూడా వెళ్ళి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించినట్లుగా మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తాం. అలాగే మనం ఒకసారి ఆ యోసేపు అంటే ఈ బిడ్డలాగా, ఈ బానిసగా కొనిపోబడినటువంటి బిడ్డలాగా బానిసలుగా వెళ్ళినటువంటి కొంతమంది దేవుని భక్తుల్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యోసేపుని గురించి ఒక్కసారి చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం తీసుకుందాం అండి. ఆదికాండం 39. మనందరికి తెలిసినవే, వీఆర్ జస్ట్ రిమైండింగ్. అంటే ఎట్లా ఒక్కొక్క బిడ్డని దేవుడు ఏ విధంగా వాడుకున్నారు. 39 1-3 నాన్న చదవగలరా? యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తియుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు చాలు. ఇక్కడ ఏం గమనిస్తున్నా అంటే అసలు ఈ 2 వర్సెస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. మళ్ళీ 3వ వచనంలో కూడా యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు. ఇతడు ఒక అన్యుడండి, ఐగుప్తీయుడు, అన్యుడు. అటువంటి వాడు యెహోవా యోసేపుకు తోడై ఉండెను అనేటటువంటి విషయం గమనించడం. అతన్ని ఇంటికంతటికి పై అధికారిగా అతన్ని చేయడమే కాకుండా తర్వాత యోసేపు శోధనలో పడడం ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇదే అధ్యాయంలో 21వ వచనంలో 23వ వచనాల్లో మళ్ళీ మనం చూస్తాం. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి
అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చూడండి, ఎక్కడున్నా తన బిడ్డలు ఎక్కడున్నా కూడా ప్రభు తన ఉద్దేశాన్ని, వారి జీవితాల్లో ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వారి వెంటే ఉంటారు. వారి ప్రతి సమస్యలో, వారి ప్రతి ప్రార్థనలో, వారి ప్రతి అవసరతలో ప్రభు వారి వెంటాడే ఉంటారు. యోసేపునకు తోడై ఉండెను. అసలు ఎంత బాగుంటుందో ఆ మాట, ఆ తోడై ఉండెను, తోడై ఉండెను అనే మాట ఎన్నిసార్లు కనిపిస్తుందో ఈ చాప్టర్ లో నాకు. ఇట్స్ ఎ వెరీ వెరీ టచింగ్ వర్డ్. అంటే మనల్ని విడిచిపెట్టరు అనమాట మన ప్రభు. మనం కష్టంలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టరు. అలాగే 23లో కూడా, 23వ వచనంలో కూడా, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, ఇక్కడ ఇంకా ఆశ్చర్యం, ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలము చేశాను. ఎంత అద్భుతం అండి! ప్రభువు మనల్ని విడిచిపెట్టరు. చెప్పారు కదా, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు, ముఖ్యంగా తన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డల్ని, ఆ బిడ్డల్ని వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా ఉండడమే కాదు, ఆశీర్వదిస్తారు. యోసేపు జీవితం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అండి! ఆ తండ్రి నుంచి, అన్నదమ్ముల నుంచి, అందరి నుంచి దూరం అయిపోయి వేరే ఐగుప్తు దేశానికి కొనిపోబడి అక్కడ ఒక బానిసగా అమ్మబడి, ఆ బానిస నుంచి ఆ బిడ్డ మరి రాజుగారికి నెక్స్ట్ యువరాజు అనుకోవచ్చు, లేకపోతే రాజుగారి స్థానంలోనే అక్కడ ఆ బిడ్డను పెట్టినట్లుగా మనం 41లో చూస్తాం. చూడండి, మరి రాజుగారికి ఆయన కలలు కండం, ఆ కలలకి యోసేపు వాటికి చక్కని అర్థాన్ని తెలియజేయడం, తర్వాత రాజుగారు అతన్ని దీవించడం, ఇవన్నీ కూడా 41 అధ్యాయం 37 చదువుతాను నేను. చక్కగా రాజుగారి కన్నటువంటి కళలను గురించి మనకి కళ్ళన్నీ కూడా తెలుసండి. ఏట్లో నుంచి 7 ఆవులు రావడం, అలాగే ఒక వెన్నుకి 7 కార్న్స్ రావడం, ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి కథే ఇదంతా కూడా. అప్పుడు రాజుగారు దాని చక్కని అర్థం అంతా కూడా చెప్తున్నాడు యోసేపు. 7 సంవత్సరాలు చక్కగా పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తుంది. కాబట్టి ఆ కరువుని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు రాజుగారు ఎంత ఆశ్చర్యపోయారంటే, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని కనుగొనగలమా? సో దేవుని ఆత్మ మనతోనే ఉంటదండి. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో ఆయన మనల్ని విడిచిపెట్టరు, మనతోటే ఉంటారు. మనం మాట్లాడే మాటలు కానివ్వండి, చేసే పనులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన మనకి దీవెనకరంగా, మనం ఎవరితో ఉన్నామో వారికి దీవెనకరంగా కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ ఈ జీవితాలన్నీ ప్రభు మనకి బైబిల్లో ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు మనం ఆ చిన్న బానిస బిడ్డను గురించి చదువుకున్నాము, ఇంకా ఉంది చెప్పుకుందాము. అలాగే ఈరోజు జోసెఫ్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనందరికీ తెలుసు, చివరికి జోసెఫ్ బహుశా 16-17 ఏళ్ల పిల్లోడేమో ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, ఫరో గారి ముందు నుంచున్నప్పుడు 30 సంవత్సరాలు యవనస్తుడు. ఆ 30 సంవత్సరాలు యవనస్తుని ఆ ఫరో గారు మరి ఎంత పెద్దగా చేశారంటే 44వ వచనంలో చెప్తాను. ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఎంత ఆశ్చర్యం చూడండి! ఆ విధంగా ప్రభు తన బిడ్డల్ని తన చిత్తాన్ని నెరవేర్చడానికి అక్కడికి యోసేపును పంపడానికి కారణం ఏంటంటే, మళ్ళీ యాకోబు కుటుంబం అంతా అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు ఉండాలి, 400 సంవత్సరాలు ఉండాలి, పెద్ద జనాంగంగా మారాలి. ఇవన్నీ ఉన్నాయి దేవుని ప్రణాళికలు. అవన్నీ నెరవేరాలి అంటే ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన బిడ్డల్ని ఆయన వాడుకోవడం మనం గమనిస్తాం అనమాట. తర్వాత మరి మనందరికి తెలిసినటువంటి కథ యోసేపుది. వాళ్ళ
అన్నదమ్ములందరూ వస్తారు. బెన్యామీనేమో తమ్ముడు, మిగతా వాళ్ళందరూ అన్నలు, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరినీ తను ఏ విధంగా ఆ చీర తీసుకొని మరి యాకోబు కోసం ఇంటికి పంపించి అన్ని బండ్లన్నీ పంపిస్తాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని ఫరో దగ్గరికి కూడా తీసుకెళ్ళి యాకోబ్ని ఆ ఇంటర్వ్యూ లాగా తీసుకెళ్ళి వాళ్ళ డాడీని చూపిస్తాడు. ఆయన అక్కడ ఫరోని దీవించినట్లుగా మనం చూస్తాం, యాకోబు ఫరోని దీవించినట్లుగా. మరి అంత మాత్రమే కాదు, ఈ అన్నయ్యలందరికీ భయం వేస్తుంది, తమ్ముడు ఏం చేసేస్తాడో, పెద్ద రాజు అయిపోయాడు. మరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత భయపడతారు. భయపడినప్పుడు చివర్లో మాటలు చదువుకున్నాం, ఒక మాటలు చదువుకున్నాం. దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ థింగ్స్. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా, ఎన్నిసార్లు చదువుకున్నా వాటిల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం ఎప్పుడూ రుచి చూస్తానే ఉంటాం. యాభై అధ్యాయంలో వీళ్ళందరూ భయపడిపోయారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, యాకోబు చనిపోయాడు. ఇక మరి జోసెఫ్ ఏమో చాలా పెద్ద రాజు స్థితిలో ఉన్నాడు, మనల్ని ఏం చేస్తాడు అని భయపడిపోయారు. భయపడిపోయి వాళ్ళు ఏం చేశారంటే యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి. 16వ అధ్యాయం వచనం నుంచి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనేను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుము అని చెప్పి అన్నయ్యలందరూ వచ్చి యోసేపు ముందు నిలబడ్డారండి. ఎంత ఏడ్చాడు అక్కడ. అది చదువుతా ఉంటే మనకు కూడా ఏడుపు వస్తాయి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, యోసేపు కళలు జ్ఞాపకం చేసుకుంటే ఆ సాగిలపడ్డారని చెప్తే చాలా కోపం వచ్చింది అన్నయ్యలందరికీ. ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, వీళ్ళు సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. అందుకే జోసెఫ్ని ఏమంటారంటే ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. అలాగే ఇంకొక భక్తుని గురించి కూడా ఒక కొద్దిగా స్టడీ చేద్దాం. అంటే నేను ఎవరిని తీసుకున్నానంటే, ఇలా బానిసలుగా వేరే దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ప్రజల్ని ఎలా ప్రభావితం చేశారు, అధికారుల్ని, రాజుల్ని ఎలా ప్రభావితం చేశారు అనేది. దానియేలు గ్రంథం కూడా చూద్దాం ఒకసారి. మనకు దానియేలు గురించి కూడా మనకు బాగా తెలుసు. దానియేలు గ్రంథం, దానియేలు దాదాపు 4 రాజుల కాలంలో ఆయన బబులోన్ దేశంలో ఉన్నట్లుగా చూస్తామండి. తను కూడా బబులోన్ దేశానికి కొనిపోబడినప్పుడు రాజవంశానికి చెందినటువంటి వారు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నగో వీళ్ళంతా కూడా రాజవంశానికి చెందినటువంటి బిడ్డలు, యవనస్తులు. ఆ యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డల్ని తీసుకొని వెళ్ళారు. కానీ అక్కడ దానియేలు ఏ విధంగా తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో, మరి అక్కడ ఉన్నటువంటి రాజులు అనేక మంది, మరి మొదటి రాజు మనకు తెలుసు నెబుకద్నెజరు, తర్వాత బెల్షజరు, తర్వాత బెల్తషాజరు. ఆ వాళ్లే కాకుండా చివరిగా చివరి రాజు ఆయన చెప్తాను నేను. ఒకసారి దానియేలు గ్రంథానికి వెళ్ళాను. మొదటి అధ్యాయం చివరి వచనం చదవండి. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. 4 రాజుల కాలంలో దానియేలు అక్కడ ఉన్నట్లుగా చూస్తాం. సో యవ్వనస్తులుగా వెళ్ళి ఆ దేశంలోనే ఉండిపోయారు వాళ్ళు 4 కూడా. మనం 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, అలాగే 6వ అధ్యాయంలో చూస్తే ఈ రాజులందరూ కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న భక్తిని బట్టి ఆ రాజులు ఆ దేశాల్లో, వారు పరిపాలిస్తున్నటువంటి దేశాల్లోనే
కొన్ని ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఇంట్రడ్యూస్ చేసినట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి 3వ అధ్యాయం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటివే ఇవి. నేనేమి వీటిని మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. అక్కడ ఈ ముగ్గురు బిడ్డల్ని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారు. ఆ వేసినప్పుడు వాళ్ళు ఏం కాలిపోలేదు. వాళ్ళతో పాటు ఒక దేవదూత కూడా అగ్నిగుండంలో ఉన్నట్లుగా చూస్తారు. వీళ్ళందరూ కూడా రాజుతో ఉన్నటువంటి పరివారం అంతా కూడా. తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత నెబుకద్నెజర్ రాజు గారు ఒక ప్రకటన చేస్తున్నారు. 28 నుంచి 30 దాకా చదువున్నాను. 3వ అధ్యాయం 8 నుంచి. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజ్యార్హుడు. ఆయన తన దూత నంపి నన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండుననెను. అంతటా నుండి రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. థ్యాంక్ యూ. అలాగే అంతకు ముందున్నటువంటి 2వ అధ్యాయంలో కూడా రాజుగారు దానియేలు రాజుగారికి వచ్చినటువంటి కళ భావాన్ని చెప్పినప్పుడు రాజుగారు 2వ అధ్యాయం 46వ వచనం నేను చెప్తాను. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, క్యాన్ వి ఇమాజిన్ దిస్? ఇమాజిన్ చేయగలమా? బాబిలోన్ రాజు 3 సార్లు యెరూషలేం మీదకి వచ్చి యెరూషలేంలో ఉన్నటువంటి దేవుని దేవాలయాన్ని అంతటిని నాశనం చేసి దాంట్లో ఉన్నటువంటి అన్ని ప్రెషస్ వెజల్స్ వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయినటువంటి భయంకరమైన క్రూరుడైనటువంటి నెబుకద్నెజరు ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడండి? దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచబడువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంత మాత్రమే కాదు, బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరిలో దానియేలుని ప్రధానునిగా నియమించినట్లుగా చూస్తున్నాం. సో వీళ్ళు యవనస్తులుగా మరి దాసులుగా వీళ్ళు ఆ దేశానికి కొనిపోబడినటువంటి వారు. కానీ చూడండి, దేవుడు వారితో ఉన్నప్పుడు, దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నప్పుడు, దానియేలు గ్రంథం అంతా కూడా ప్రార్థనలే, ప్రవచనాలే. ఆ 9వ అధ్యాయంలోకి వచ్చామంటే అక్కడ మొత్తం అంత్యకాల ప్రవచనాలన్నీ కూడా ఉంటాయి. అవి దే ఆర్ వెరీ డిఫికల్ట్. అంటే మనం వాటిని చెప్పుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఈ జరిగినటువంటి యుగాలన్నిట్లో కూడా వాటి గురించినటువంటి ఇంకా 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 వివరణలు వస్తూనే ఉంటున్నాయి. అంత్యక్రీస్తుని గురించి ఇవన్నీ కూడా దానియేలుకి ప్రభువు తెలియజేసినట్లుగా దానియేలు ప్రార్థన చేసుకుంటా ఉంటే గబ్రియేలు దేవదూత వచ్చి నీవు దేవునికి ప్రియుడవు అంట. అంటే ఇంకొక దేశానికి వెళ్ళిపోయి అక్కడ మరి వాళ్ళు దాసులుగా ఉన్నప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని మహిమపరిచినటువంటి దేవుని బిడ్డలుగా జీవించి అన్యరాజులే వాళ్ళని గౌరవించేలాగా, వారినే దేశానికి పెద్దలుగా నియమించేలాగా. అంత మాత్రమే కాదు, కోరెష్ రాజు వచ్చేటప్పటికి అతను మెడో పర్షియన్ కింగ్, బాబిలోన్ పడిపోయిన తర్వాత బాబిలోన్ని జయించి మెడో పర్షియన్ కింగ్ వచ్చాడు.
అతను వచ్చినప్పుడు అతను మొదటి సంవత్సరంలో చేసిన పని ఏమిటంటే, మొత్తం ఇశ్రాయేల్ ప్రజలను అందరినీ మీరు వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అని చెప్పి వెనక్కి పంపించినట్లుగా మనం ఎజ్రా గ్రంథంలో చూస్తాం. 3 సార్లు వచ్చారు అక్కడి నుంచి. అంటే బాబిలోన్‌కి, ఎగ్జైల్‌లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, దాసులుగా వెళ్ళినటువంటి వాళ్ళు 3 సార్లు 3 అంచెలంచెలుగా వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేముకి వచ్చినట్లుగా మనం చూస్తాం. సో, ఈ రాజుల్నే మార్చగలిగినటువంటి ఆ గొప్ప ధన్యత, లేకపోతే ఆ బాధ్యత బిడ్డలకి మనం మన దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా, ఎక్కడున్నా దేవునికి నమ్మకంగా మనం దానియేలు గురించి కూడా చదువుకుంటాం కదా. దర్యావేషు టైంలో వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి రూల్ పాస్ చేసి రాజుగారికి తప్పించి ఎవ్వరికి ప్రార్థన చేయకూడదని మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కుట్ర. అయితే దానియేలు 3 సార్లు, రోజుకి 3 సార్లు అక్కడ ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. మానలేదు. తర్వాత సింహాల గుహలో వేయడం, సింహాల నోరు ప్రభు మూసివేయడం, దర్యావేషు వచ్చి ఆ రాత్రంతా దర్యావేషు రాజుగారు మెలకువగా ఉండి ప్రార్థిస్తా ఉన్నారు. దానియేలుకి ఏమన్నా అయిపోద్దేమో అంటే ఎంత ప్రేమ సంపాదించుకున్నారు, ఎంతగా ప్రభు వాళ్ళని ఆశీర్వదించారు. ఎక్కడున్నా దేవుని బిడ్డలుగా నిజమైన నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మనం నిలవబడితే ప్రభు మనల్ని పైకెత్తుతారు, ఆశీర్వదిస్తారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఆశీర్వాదకరంగా ఉండడానికే మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ప్రభుకి నమ్మకమైనటువంటి బిడ్డలుగా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, వస్తాయి శ్రమలు, వస్తాయి కష్టాలు, వస్తాయి ఇబ్బందులు, అనారోగ్యాలు ఎన్నో వస్తాయి, ప్రియుల్ని పోగొట్టుకుంటాం. బట్ ఇన్ ఎవ్రీథింగ్ మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టనటువంటి దేవుడు. కాబట్టి అటువంటి ఈరోజు మనం ఆ చిన్న బిడ్డతో మొదలు పెట్టుకున్నాం. వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే అపోస్తుల గురించి కూడా మనకు తెలుసు, వాళ్ళు ఎటువంటి పరిచర్య చేశారో. ముఖ్యంగా మరి పౌలు గారి జీవితాన్ని గురించి మనకు తెలుసు. చివరిగా వాళ్ళందరూ కూడా హతసాక్షులుగానే మరణించారు. మరి ఎక్కడికో దేశాలకు వెళ్ళారు, మన దేశానికి వచ్చారు థామస్ గారు. సో ఈ విధంగా థామస్ గారిని అంటే, ఆ థామస్ అనగానే మనం చెప్తాం కదా, ఆయన నా అయ్యా నీ పక్కలో చేయి పెట్టి నీ చేతులు ముట్టుకొని చూస్తే, ఆ గాయాల్లో చేతులు పెడితే గాని నేను నిన్ను నమ్మను అని చెప్పినటువంటి ఆ శిష్యుడు. ఆయన మరి హిందూ దేశానికి వచ్చి మెడ్రాస్లో మౌంట్ ఆఫ్ థామస్ అని ఉంటుంది, అక్కడ ఆయన చనిపోయినట్లుగా మన హిస్టరీలో ఉంటది. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని కోసం ప్రాణం పెట్టడానికి కూడా వాళ్ళు భయపడలేదు. అటువంటి సేవ చేసినటువంటి వాళ్ళు, అటువంటి స్వార్థ సేవ చేసినటువంటి వారిని మనం బైబిల్ గ్రంథం అంతా ఎందుకండి ప్రభు వీళ్ళందరినీ మన ముందు ఎందుకు ఉంచుతున్నారు? మనం కూడా వాళ్ళలాగా జీవిస్తున్నామా లేదా? నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా లేదా? నిజమైన విశ్వాసులుగా ఉన్నామా లేదా? మన విశ్వాసాన్ని కనపరుస్తున్నాం, మన జీవితాల్లో కనపడాలి, మాట కాదు. నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డని, నేను నో, ఇట్స్ నాట్ కంప్లీట్. ఎప్పుడు కంప్లీట్ అంటే మన జీవితాల ద్వారా, మన మాటలు, మన చేతలు, ముఖ్యంగా మాటలు కూడా కదా, చేతల్లో దేవుని ప్రేమ ప్రేమ ద్వారా చెయ్యలేని పని ఉండదండి. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ చేసింది అదే. వాళ్ళ కష్టాన్ని చూడలేకపోయింది, వాళ్ళ దుఃఖాన్ని చూడలేకపోయింది, చెప్పకుండా ఉండలేకపోయింది. ఎలీషా ప్రవక్తని గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. మనకి ఎన్ని మేళ్ళు మనం పొందుకుంటున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని పొందుకుంటున్నాం. మనము మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నాం, మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటప్పటికి, మన బిడ్డలకు వచ్చేటప్పటికి ప్రభు ఎంతగా మనల్ని దీవించారు. మరి ఇతరులను మనం దేవుని దగ్గరికి నడిపిస్తున్నాము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాము, ధైర్యంగా మనం దేవుని సువార్త ప్రకటిస్తున్నాము. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. శ్రమలో దేవుని హత్తుకుంటున్నామా లేక విడిచిపెడుతున్నామా? కాబట్టి దేవుడు యేసు ప్రభు వారే రక్షకుడని విశ్వసించి, మనం విశ్వసించడం మాత్రమే కాదు కానీ ఇతరులను కూడా ఆ విశ్వాసంలోనికి నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది గుర్తుంచుకుందాం. తర్వాత చివరిగా ఈ బిడ్డ యెహోవా దేవుడు అందరినీ రక్షిస్తాడని చెప్పి ఈ బిడ్డ విశ్వసిస్తుంది. అంటే కేవలం ఇశ్రాయేల్ వాళ్ళు ఏమనుకున్నారండి? ఇశ్రాయేల్ వాళ్ళు ఏమనుకున్నారు? కేవలం యెహోవా దేవుడు వాళ్ళకే దేవుడు అనుకున్నారు. అందుకే చివరికి ఆ సమరయ ప్రదేశంలో కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ముందు యోధా ఉంటది, యోధా పైన సమరయ ప్రదేశం ఉంటది, సమరయ ప్రదేశం పైన గలిలే ప్రదేశం ఉంటది. ఈ సమరయులంతా కూడా మిక్స్డ్ రేస్ అయిపోయారు.
సో ఈ యూదా దేశం నుంచి, యూదా ప్రాంతం నుంచి గలిలయకు వెళ్ళాలి అంటే సమరయ గుండా ప్రయాణం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సమరయ్య దాన్ని అవాయిడ్ చేసి చుట్టూ తిరిగి వీళ్ళు ఆ యోర్దాన్ నది దాటి గల్లీకి వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, సమరయుల్ని మాత్రం మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళని సరిగ్గా చూడలేదు వాళ్ళు. అందుకే ప్రభు పరిచర్యలో మనం చాలా ఆశ్చర్యంగా చూస్తాం. ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ గుండా ఆయన ప్రయాణం చేశాను, సమరయ స్త్రీని కలుసుకున్నారు, సమరయుల గ్రామంలోనికి వెళ్ళారు, వాళ్ళందరూ రక్షణ పొందారు. లోక రక్షకుడు అనే మాట అక్కడే మనం చూస్తాం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. తర్వాత అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు గారు యేసు ప్రభు అందరికీ రక్షకుడు అని చెప్తారు. సో మనం అందరికీ చెప్పాలి, దేవుడు అందరికీ దేవుడు, ఆయన లోక రక్షకుడు, మనకు మాత్రమే కాదు. ఇశ్రాయేల్ వాళ్ళు అలా అనుకున్నారు. అలా అనుకొని వాళ్ళు కేవలం మరి ప్రభు యోనాని వెళ్ళి చెప్పారు కదా, నినివేకి వెళ్ళి యోనా ప్రవక్తకి వాళ్ళకి 40 రోజుల్లో ప్రభు మొత్తం నినివే పట్టణాన్ని అంతా నాశనం చేయబోతున్నారని చెప్పి వాళ్ళ మీద శిక్ష రాబోతుందని చెప్పమన్నారు. మరి యోనా ప్రవక్త పట్టానది చెప్పడానికి చాలా దుఃఖపడ్డాడు, ఇష్టపడలేదు అసలు. శత్రువులు వాళ్ళకి మేలు కలగడం ఇష్టపడలేదు. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. ఈ చిన్న బిడ్డకి వీళ్ళు శత్రువులే, యూదా దేశం మీదకి వచ్చి అందరినీ మరి అక్కడికి వాళ్ళు దాసులుగా పట్టుకుపోయారు. కానీ శత్రువుకి మేలు కలగాలని ఆ బిడ్డ చూస్తున్నది. ఎంత ఆశ్చర్యం కదా. కాబట్టి మనం కూడా ఎలా ఉంటున్నాం, మనం కూడా కొంతమందిని అవాయిడ్ చేయడం, లేకపోతే వాళ్ళ రక్షణ గురించి కానీ, లేకపోతే వాళ్ళకి మంచి చేయడానికి కానీ, వాళ్ళకి మంచి జరుగుతున్నా చూడడానికి కానీ ఇష్టపడుతున్నామా లేదా? ఈ సమయంలో మనం కూడా మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. తర్వాత చివరిగా చిన్న బిడ్డ దేవుని ఎడల నమ్మకస్తురాలు, యజమానుని ఎడల కూడా నమ్మకస్తురాలు. సో ఇది చాలా ఆశ్చర్యం అండి. మన జీవితాల్లో కూడా శ్రమల కంటే దేవుని దీవెనలే ఎక్కువగా పొందుకుంటున్నాం మనం. మరి మనం దేవుని ఎడల నమ్మకంగా, దేవుని ఎడల బలమైన విశ్వాసంతో జీవిస్తున్నామా లేదా? మన విశ్వాసాన్ని ఇతరులకి ప్రకటిస్తున్నామా లేదా? అన్యులకు మన జీవితాల ద్వారా దేవుణ్ణి చూపిస్తున్నామా? మన దేవుణ్ణి మనం మహింపరుస్తున్నామా లేదా? మనం ఈ రోజున పరీక్షించుకుందాం. అలా పరీక్షించుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. మన వరకే మన విశ్వాసాన్ని కాపాడుకోకుండా, ఈ విశ్వాసం అనేది అందరి కోసం, ఆయన లోకరక్షకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవ్వరూ నశించిపోవాలనని ఇచ్చయింపక అందరూ రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి అది మనం మనసులో ఉంచుకొని మనకు అవకాశం దొరికిన కొద్దీ ఏం చెప్పక్కర్లేదండి, ఒక్కటే మన ఎడల దేవుడు చేసినటువంటి మేళ్లు చెప్తే కూడా చాలండి. వాక్యం తర్వాత చెప్పొచ్చు. మనం మొదట చెప్పాల్సింది ఏంటంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చెప్పినప్పుడు తప్పకుండా ఎదుటి వ్యక్తిలో ఒక ఆసక్తి వస్తుంది, దేవుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఒక ఆసక్తి ఏర్పడుతుంది. కాబట్టి మనకు అవకాశం దొరికినప్పుడు తప్పకుండా ఈ చిన్న బిడ్డ ఎలాగైతే అవకాశం దొరికిందో, వాళ్ళకి కష్టం వచ్చిందని గమనించిందో, ఆ బిడ్డ మనసులో పగ గాని కోపం గాని ఏమీ పెట్టుకోకుండా వారికి ఏ విధంగా సువార్త ప్రకటించి మరి ఆ బిడ్డ రక్షణ పొందడానికి, ఆ రక్షణ పొందారు ఆయన. మనం అది కూడా చూస్తాము స్టోరీలో, చివరగా మనం చూసేది అదే, ఆ రక్షణ పొందినట్లుగా చూస్తాము. తర్వాత ఎలీషా ప్రవక్తకి బహుమానాన్ని ఇవ్వబోతే ఎలీషా ప్రవక్త బహుమానాన్ని కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. నయమాను చివరిగా రక్షణ పొందినట్లుగా చూస్తాం మనం. చాలా ఆశ్చర్యం, అద్భుతం అది. కాబట్టి ఆ విధంగా చేయడానికి ప్రభు మనకి సహాయం చేయాలని ప్రార్థించుకుందాం. ఈ వాక్యంలో ప్రభు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలు, వారు చేసినటువంటి అద్భుత కార్యాలు, అలాగే వారితో పాటు మరి అనేక మంది దేవునికి దూరం అయిపోయి అన్య దేవతల్ని పూజించి, మరి ఇశ్రాయేల్ దేశం కానివ్వండి, ఇశ్రాయేల్ దేశమే మొత్తం యూదా, ఇశ్రాయేల్ ఇవన్నీ కూడా నశించిపోవడానికి, మరి వాళ్ళు ఇతర దేశాలకి వాళ్ళు
మరి దాసులుగా కొనుక్కోబడ్డానికి వీటికి కూడా మరి వాళ్ళు కొంతమంది రాజులు కారకులయ్యారు. కాబట్టి రెండు ఉంటాయి. అందుకే ప్రభు మన ముందు రెండు పెడుతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయి దేవుడిచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఓ ప్రక్కన పెట్టేసేసి దేవుణ్ణి ప్రక్కన పెట్టి లోకాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనం నశించిపోతాం. ఆ నశించిపోవడం అంటే కేవలం ఈ లోకానికి సంబంధించిందే కాదు, పూర్తిగా దేవునికి దూరం అయిపోతాం. అలా కాకుండా దేవుడు దీవించిన కొద్దీ ఇతరులకి దీవెనకరంగా, ఇతరులకి దేవుని చూపేవారంగా మనం జీవించినప్పుడు మనం రక్షించబడతాం. దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతాం. ఆయన ఎదురుగా తీర్పు దినాన మనం ఆయన ఎదురుగా నిలబడాలంటే మనకి ఇంత వాక్యం ఇచ్చారు. రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, అనేక మంది భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ముందు నిలవబడినప్పుడు మన జీవితాల గురించి లెక్క అప్పచెప్పవలసినటువంటి దినం ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఏం చెప్తాం అనేది మనం అందరం ఆలోచించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, గొప్పదేవ, మీకు వందనాలు నాయన. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ భక్తుల్ని అనేక మందిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, వారి జీవితాలు ఏ విధంగా తండ్రి మిమ్మల్ని ప్రేమించారో, మిమ్మల్ని ఆరాధించారో, మీ బిడ్డలుగా జీవించారో, అనేక మందిని ప్రభా, అనేక మందికి మీరే దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేడు అనే సత్యాన్ని తెలియజేశారు. వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నాయన మేము కూడా ప్రభా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి వాక్యపు వెలుగులో సహాయం చేయండి. మీకు ఇష్టం లేనివి ఏమైనా మా జీవితాల్లో ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని మీలో పరిపూర్ణలముగా మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని తండ్రి దేవ, వినిన వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకోవడానికి ప్రభా తండ్రి మాకు కావాల్సినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి దీవించి నడిపించమని మా ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మందున్న మా మా తండ్రి తండ్రి, నీ